TPF Rules GOT 88 ప్రశ్నాపత్రంలో రూల్స్ రిలేటింగ్ టు ప్రావిడెంట్ ఫండ్ ఫర్ టీచర్స్ ఇన్ నాన్ పెన్షనబుల్ సర్వీసెస్ అనే టాపిక్ సిలబస్ అంశంగా ఉంది. దీనిని సింపుల్గా TPF రూల్స్ అంటారు. మే 2012 నుండి మార్చి 2022 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి దాదాపు 15 GOT 88 ప్రశ్నాపత్రాలని పరిశీలించినట్లయితే దాదాపు 50కి పైగా ప్రశ్నలు TPF రూల్స్ నుండి వచ్చాయి. వీటిలో కొన్ని ప్రశ్నలు ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. ఈ వీడియోలో TPF రూల్స్ గురించి, అందులో ముఖ్యమైనటువంటి రూల్స్ గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వివరంగా తెలుసుకుందాం. TPF రూల్స్ అనేది చాలా చిన్న టాపిక్. దీనిలో మొత్తం 15 రూల్స్ ఉండగా ఏ నుండి జే వరకు అపెండిసిస్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫండ్. TPF ఫండ్ యొక్క ఏర్పాటు గురించి ఈ రూల్ నెంబర్ 1లో తెలియజేశారు. అలాగే TPF స్కీమ్ అనేది 1/4/1923 నుండి అమలులోకి వస్తుందని ఈ రూల్ నెంబర్ 1లో తెలియజేశారు. TPF స్కీమ్లో చేసేటువంటి కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని కూడా లోకల్ పోస్ట్ ఆఫీసులో డిపాజిట్ చేయాలి అని ఈ రూల్ నెంబర్ 1లోనే తెలియజేశారు. రూల్ నెంబర్ 2, అడ్మిషన్. TPF స్కీములో చేరడానికి ఎవరెవరు అర్హులో ఈ రూల్ నెంబర్ 2లో తెలియజేశారు. TPF స్కీములో చేరాలి అంటే ఆ ఉద్యోగి అంటే టీచరు కనీసం 1 సంవత్సరము పూర్తి చేసుకుని ఉండాలి. అలాగే TPF స్కీములో చేరడానికి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ను అపెండిక్స్ ఏలో సబ్మిట్ చేయాలి. రూల్ నెంబర్ 3, ప్రపోర్షన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు బి పెయిడ్. ఈ TPF స్కీమ్లో చేరినటువంటి టీచరు ప్రతి నెల కూడా ఆ టీచర్ యొక్క బేసిక్ పేలో 6%ను TPF కాంట్రిబ్యూషన్గా అతని యొక్క TPF ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. దీనిని ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అంటారు. రూల్ నెంబర్ 4, కాంట్రిబ్యూషన్ బై ద మేనేజ్మెంట్ ఆఫ్ ద స్కూల్ అండ్ బై గవర్నమెంట్. TPF స్కీమ్లో చేరినటువంటి ఆ ఉద్యోగి తన TPF ఖాతాలో ఎంత అమౌంట్నైతే కాంట్రిబ్యూట్ చేశాడో దానికి సమానమైన మొత్తాన్ని స్కూల్ యొక్క మేనేజ్మెంటు అదేవిధంగా గవర్నమెంటు కలిపి ఉద్యోగి యొక్క TPF ఖాతాకు జమ చేస్తారు. మేనేజ్మెంట్ మాత్రం ప్రతి నెల ఉద్యోగి చేసే కాంట్రిబ్యూషన్తో పాటు మేనేజ్మెంట్ యొక్క కాంట్రిబ్యూషన్ను కూడా ఉద్యోగి యొక్క TPF ఖాతాకు జమ చేస్తుంది. గవర్నమెంట్ మాత్రం తన వంతు కాంట్రిబ్యూషన్ను ప్రతి నెల చెల్లించకుండా లంప్ సమ్ కాంట్రిబ్యూషన్గా ఒకేసారి ఎంప్లాయీ రిటైర్మెంట్ అయినప్పుడు లేదా ఫైనల్ విత్డ్రాయల్ సమయంలో అప్పటి వరకు ఎంప్లాయీ అకౌంట్లో క్రెడిట్ అయిన మొత్తములో 1/3 వంతు భాగాన్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. రూల్ నెంబర్ 5, కంట్రోల్ ఆఫ్ ద ఫండ్. TPF కంట్రోలింగ్ పవర్స్ DEO గారికి ఉంటాయి. TPFకు సంబంధించిన అమౌంట్ను ఆ టీచరు విత్డ్రా చేయాలనుకుంటే తప్పనిసరిగా మేనేజ్మెంట్ మరియు DEO గారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే TPF శాంక్షన్ అథారిటీ మాత్రం DEO గారే. రూల్ నెంబర్ 6, మేనేజ్మెంట్ ఆఫ్ ద ఫండ్. TPFని పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంకులో మాత్రమే డిపాజిట్ చేస్తారు. స్కూల్ మేనేజ్మెంటు ఎంప్లాయీ యొక్క కాంట్రిబ్యూషన్తో పాటు మేనేజ్మెంట్ యొక్క కాంట్రిబ్యూషన్ను కలిపి ప్రతి నెల 15 లోపు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంకులో డిపాజిట్ చేయాలి. ప్రతి ఎంప్లాయీకి ఇండివిజువల్గా మాత్రమే ఈ TPF స్కీమ్కి సంబంధించినటువంటి అకౌంట్ను ఓపెన్ చేస్తారు. కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఎంప్లాయీ తన కాంట్రిబ్యూషన్ను చేయలేకపోతే DEO గారు సరైనటువంటి కారణాలు పరిశీలించి 3 సంవత్సరాల వరకు కండోన్ చేసే అధికారాన్ని కలిగి ఉంటారు. TPF స్కీములో ఉన్న ఒక సబ్స్క్రైబరు ఒక స్కూలు నుండి మరొక స్కూల్కి ట్రాన్స్ఫర్ అయినట్లయితే ఆ పాత అకౌంటే కొత్త స్కూల్లో కూడా పనిచేస్తుంది. ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయినటువంటి TPF అకౌంట్స్ యొక్క వివరాలను DEO గారు అపెండిక్స్ సిలో మెయింటైన్ చేయబడే రిజిస్టర్లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. డిపాజిటర్ లేదా సబ్స్క్రైబరు రిటైర్మెంట్ సమయంలో TPFను విత్డ్రా చేయాలన్నా లేదా ఇతర కారణాల వల్ల విత్డ్రా చేయాలనుకుంటే స్కూల్ మేనేజ్మెంట్ ద్వారా అప్లికేషన్ను DEO గారికి పంపుకోవాలి. సబ్స్క్రైబర్ లేదా డిపాజిటరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత పాస్బుక్ని స్కూల్ మేనేజ్మెంట్ యొక్క
సేఫ్ కస్టడీలో మాత్రమే ఉంచుతారు. అయితే సంవత్సరానికి ఒకసారి ఎంప్లాయ్ లేదా సబ్స్క్రైబర్ తన యొక్క టీపీఎఫ్ స్కీమ్కు సంబంధించినటువంటి పాస్బుక్ని తీసుకొని చెక్ చేసుకోవచ్చు. రూల్ నెంబర్ 7 రిజిస్టర్స్. ఈ రూల్ నెంబర్ 7లో స్కూల్ యొక్క మేనేజర్ లేదా మేనేజ్మెంటు మెయింటైన్ చేయాల్సినటువంటి వివిధ రకాల రిజిస్టర్స్ని తెలియజేశారు. అపెండిక్స్ బి, దీనినే కేటలాగ్ రిజిస్టర్ అని కూడా అంటారు. ఇందులో టీపీఎఫ్ స్కీమ్లో చేరినటువంటి సబ్స్క్రైబర్స్ యొక్క వివరాలు నమోదు చేస్తారు. అపెండిక్స్ సి, ఇందులో ట్రాన్స్ఫర్ కాబడినటువంటి టీపీఎఫ్ స్కీమ్కు సంబంధించినటువంటి ఖాతాల యొక్క వివరాలు నమోదు చేస్తారు. అపెండిక్స్ డి, క్లోజ్ చేయబడినటువంటి టీపీఎఫ్ ఖాతాల వివరాలు, ఆ సబ్స్క్రైబర్ యొక్క వివరాలు అపెండిక్స్ డిలో నమోదు చేస్తారు. అపెండిక్స్ ఈ, టీపీఎఫ్ స్కీమ్లో ఉన్నటువంటి సబ్స్క్రైబరు పొందినటువంటి అడ్వాన్సెస్ అలాగే రీఫండ్స్ గురించి అపెండిక్స్ ఈలో నమోదు చేస్తారు. రూల్ నెంబర్ 8. ఈ రూల్ నెంబర్ 8 ప్రకారం టీపీఎఫ్ డిపాజిట్స్కి పోస్ట్ ఆఫీస్ వారు ఇంట్రెస్ట్ను టీపీఎఫ్ ఖాతాలకు క్రెడిట్ చేస్తారు. రూల్ నెంబర్ 9. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ డిపాజిట్స్. ఈ టీపీఎఫ్ స్కీమ్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్సు వారి యొక్క ఇండివిడ్యువల్ అకౌంట్లో ఆ సమయానికి క్రెడిట్ అయినటువంటి అమౌంట్ని 5 years టర్మ్ ఉండేటువంటి నేషనల్ సెక్యూరిటీ సర్టిఫికెట్స్లో డిపాజిట్ చేయవచ్చు. అయితే ఈ డిపాజిట్ విలువ 1000 రూపాయలకి మించరాదు. రూల్ నెంబర్ 10. విత్డ్రాయల్ ఆఫ్ డిపాజిట్స్. టీచరు తన యొక్క టీపీఎఫ్ ఖాతాలో జమ అయినటువంటి మొత్తాన్ని డెత్ కేసెస్, అలాగే రిటైర్మెంట్ పొందినప్పుడు, అలాగే 10 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకుని రిజైన్ చేసినప్పుడు కూడా డిఈఓ గారి అనుమతితో తన టీపీఎఫ్ ఖాతాలో ఉన్నటువంటి అమౌంట్ను ఫైనల్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇలా తన ఖాతాలో ఉన్నటువంటి అమౌంట్ను ఫైనల్ విత్డ్రా చేయడానికి అపెండిక్స్ హెచ్లో డిఈఓ గారికి మేనేజ్మెంట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రూల్ నెంబర్ 11. విత్డ్రాయల్ ఆఫ్ అడ్వాన్సెస్. పార్ట్ ఫైనల్ విత్డ్రాయల్స్ని సబ్స్క్రైబర్స్కి డిఈఓ గారే శాంక్షన్ చేస్తారు. సబ్స్క్రైబర్స్కి లేదా అతని యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి అనారోగ్యంగా ఉన్నప్పుడు, అలాగే మ్యారేజెస్ అవసరాల నిమిత్తం, అదేవిధంగా దహన సంస్కారాల ఖర్చుల కొరకు టీపీఎఫ్ ఖాతాలో ఉన్నటువంటి కొంత అమౌంట్ను సబ్స్క్రైబరు అడ్వాన్స్గా పొందవచ్చు. శాంక్షన్ చేయబడేటువంటి పార్ట్ ఫైనల్ విత్డ్రాయల్స్ సబ్స్క్రైబర్స్ యొక్క 3 నెలల పేకి మించరాదు. ఈ అడ్వాన్సెస్ని 24 ఇన్స్టాల్మెంట్లలో తిరిగి సబ్స్క్రైబరు రీపే చేయాల్సి ఉంటుంది. శాంక్షన్ చేయబడినటువంటి అడ్వాన్సెస్ను డిఈఓ గారు అపెండిక్స్ ఈలో ఒక ప్రత్యేకమైన రిజిస్టర్ను మెయింటైన్ చేస్తారు. రూల్ నెంబర్ 12. ఇది కూడా పార్ట్ ఫైనల్ విత్డ్రాల్కి సంబంధించినదే. టీపీఎఫ్ స్కీములో ఉన్నటువంటి ఉద్యోగి లేదా సబ్స్క్రైబరు తన యొక్క ఎల్ఐసి పాలసీకి యాన్యువల్ ప్రీమియం చెల్లించడానికి అవసరమైనటువంటి మొత్తాన్ని కూడా టీపీఎఫ్ స్కీము నుండి అడ్వాన్స్గా విత్డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా పొందినటువంటి అడ్వాన్సుల యొక్క వివరాలను డిఈఓ గారు అపెండిక్స్ ఐలో సూచించబడిన రిజిస్టర్లో నమోదు చేస్తారు. రూల్ నెంబర్ 13. విత్డ్రాయల్ ఇన్ ద కేస్ ఆఫ్ మ్యారేజెస్. సబ్స్క్రైబర్ యొక్క సన్ను లేదా డాటర్కి మ్యారేజ్ నిమిత్తం కూడా టీపీఎఫ్ నుండి అడ్వాన్సెస్ పొందవచ్చు. అయితే దీనిని తిరిగి రికవరీ చేయటం జరగదు. అంటే సబ్స్క్రైబరు ఆ అమౌంట్ను తిరిగి రీపే చేయవలసిన అవసరం లేదు. ఇలా చేసేటువంటి విత్డ్రాని ఫైనల్ విత్డ్రా చేసినట్టుగానే పరిగణించడం జరుగుతుంది. మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ నిమిత్తం చేసేటువంటి ఈ రకమైన విత్డ్రాయల్ చేయాలి అంటే ఆ ఉద్యోగి 25 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకొని ఉండాలి, లేదా రిటైర్మెంట్ పొందడానికి 5 సంవత్సరాల ముందు మాత్రమే ఈ విధమైనటువంటి విత్డ్రాయల్ చేసే అవకాశం కల్పించబడింది. మ్యారేజ్ అడ్వాన్సెస్ నిమిత్తం ఉద్యోగి ఖాతాలో ఉన్నటువంటి టీపీఎఫ్ ఫండ్లో సగాన్ని లేదా ఉద్యోగి యొక్క 6 నెలల బేసిక్ పేకి మించకుండా మాత్రమే ఈ అడ్వాన్సెస్ను డిఈఓ గారు మంజూరు చేస్తారు. రూల్ నెంబర్ 14. పేమెంట్ ఆఫ్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్.
గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ను సబ్స్క్రైబరు ఫైనల్ విత్డ్రా చేసేటప్పుడు అప్పటి వరకు ఎంప్లాయీ యొక్క టీపీఎఫ్ ఖాతాలో జమ కాబడిన మొత్తం అమౌంట్లో 1/3 భాగాన్ని లంప్ సమ్ముగా క్రెడిట్ చేస్తుంది. రూల్ నెంబర్ 15 టీపీఎఫ్ స్కీముకు సంబంధించి డిఈఓ గారితో పాటు పవర్స్ కలిగి ఉన్నటువంటి వివిధ ఆఫీసర్స్ గురించి ఈ రూల్ 50లో తెలియజేశారు.